నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న ప్రణవ ప్రకరణం మొదలుపెట్టాం. ప్రణవం అంటే అవ్యక్త శబ్దం. ఓం అంటే శబ్దము అవ్యక్తంగా ఉన్నది, ధ్వని రూపంలో బహిర్గతమైనది ఓం. ధ్వని రూపంలో బహిర్గతమైనది ఓం. బహిర్గతం కాకముందు ఉన్నటువంటిది అవ్యక్త శబ్దము ప్రణవం. అసలు బ్రహ్మేమో శబ్దము వ్యక్తము అవ్యక్తము రెండు కాని నిశ్శబ్ద బ్రహ్మ. నిశ్శబ్ద బ్రహ్మమే అన్ని కాలాల్లో మార్పు చెందకుండా ఉన్నాడు. నిశ్శబ్దమందు శబ్దములు ఉత్పన్నమై మళ్ళీ నశిస్తూ ఉంటాయి. శబ్దములు సృష్టించబడి లయం చెందుతూ ఉంటాయి. శబ్దములకే ఆది అంతం ఉన్నది. నిశ్శబ్దము శాశ్వతం. నిశ్శబ్దము శబ్దముగా మారలేదు. నిశ్శబ్దము నిశ్శబ్దముగానే శాశ్వతంగా ఉండగా ఒక శబ్దము ఉత్పన్నం కావడానికి ముందు అవ్యక్త స్థితిలో, తర్వాత మహత్తు స్థితిలో, తర్వాత అకార ఉకార మకారములుగా వ్యక్తమైంది. అవ్యక్త స్థితిలో ఉన్న దాన్ని నాదము అంటాము, దాన్నే ప్రణవము అంటాము, ప్రణవనాదము అంటాం. వ్యక్త స్థితిలో ఉన్నదేమో ధ్వని రూపంగా ఉన్నది ఓంకారము అంటాము. ఓమే మహత్తు, మహత్తు నుంచే సృష్టి ప్రారంభమైంది. ఓం బిందువు నుండి సృష్టి ప్రారంభమైంది. మహత్తన్నా ఓం బిందువు అన్నా ఒకటే. తిరుగు ప్రయాణంలో మనం అందరం ఓం దగ్గరికి చేరాలి. ఓం నుంచి అవ్యక్తం కావాలి, ఓంకారం నుంచి ప్రణవ స్వరూపం కావాలి. ప్రణవ స్వరూపం ఎట్లా అవ్వాలి అంటే ఆ అవ్యక్త స్థితి శాశ్వత అవ్యక్త స్థితిగా, లేక వ్యక్తావ్యక్తములు లేనటువంటి నిశ్శబ్దముగా కావాలి. దీన్ని మనం నేను చెప్పుకున్నాం. ప్రథమం తారకం చేయవ, ఈ ఓంకారం అనే దాని మీద సాధన చేస్తే తరించచ్చు. తారకం అంటే తరియతి తారక, తరింపజేసేది. తీర్థం అంటే తరింపజేసేది తీర్థం. ద్వితీయం దండముచ్యతే, ఈ తారకంలో ప్రవేశించాలి. తర్వాత వెన్నుపూసని నెత్తనిలుగా పెట్టాలి. దండము అంటే వెన్నుదండం, వెన్నుపూస దండం. తృతీయం కుండలాకారం,
అక్కడ అక్షరాలకేమో ఒకటి అంటే తారక రూపంలో ఒక గొడుగు రూపంలో కింద నుంచి పైకి ఉంపుండేట్టుగా ఒకటని వేశాం. నిట్ట నిలువు గీత దండములాగా రెండని వేశాం. కొండ రౌండ్ గా అడుగునట్లయితే ఉంటుందో 3 దగ్గర రౌండ్ వేశాం. 4 కూడా చంద్రుని యొక్క అడుగులో ఉన్నటువంటి అర్ధభాగాన్ని అర్ధకేంద్రికంగా వేశాం. దాని పక్కన 0 చుట్టి దాన్ని ఓం చేశాం. ఓం వల్ల ఓం అవ్వాలంటే ఓకి పైన ఒక ఓత్వం వచ్చింది. ఆ ఓత్వమే జ్యోతి స్వరూపం. ఇదంతా కలిపితేనే జ్యోతి స్వరూపం. జ్యోతి అంటే ప్రకాశిస్తుంది అని అర్థం. ప్రకాశం వల్ల అంటే పరమాత్మగా ప్రకాశిస్తుంది. పరమాత్మ ప్రకాశం, ఆత్మ ప్రకాశం, బ్రహ్మ ప్రకాశం, పరమాత్మ ప్రకాశం, అది జ్యోతి అంటే. ఇంకొక అర్థంలో తరించాలంటే వెన్నుపూసని నిట్టనిలుగా పెట్టుకొని కొండలు శక్తిని జాగరణ చేసి సహస్రారం ఉన్నటువంటి చంద్రకళాస్థానానికి లక్ష్యం పెట్టుకొని బిందులో తురియం. ఓ అంటే ఏమీ లేదు, ఓం ఓం. బిందు వచ్చేసరికి మకారం కూడా వచ్చింది. ఆ 3 అకార ఉకార మకారాలు అయిపోయాక అనే శబ్దం వచ్చింది. ఆ శబ్దమే తురియం. తురియం అంటే ఏంటి? మూడవస్థల్లో ఉండి మూడవస్థలకు అతీతంగా కూడా ఉండేది తురియం. నిశ్శబ్దం మూడవస్థల్లో ఉంది, మూడవస్థలకి సాక్షిగా ఉంది. నిశ్శబ్దము తనకు తానే నిశ్శబ్దముగా శాశ్వతంగా ఉంది. అది తురియం అంటే. శబ్దము ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉంటుందా. అకార ఉకార మకారాలుగా 3 రకాల శబ్దాలు ఉంటే 3 రకాల శబ్దాలకు మూలమైనది నాదము, తురియం. ఈ నాదమే తురియం. నాదాంతంలో నాదం అంతమయ్యేట్లయితే నిశ్శబ్దం ఉంది. నిశ్శబ్దమేమో శాశ్వతము. నిశ్శబ్దంలో పరిణామం లేదు, నిశ్శబ్దంలో విచారం లేదు, నిశ్శబ్దంలో ఏది పుట్టలేదు, నిశ్శబ్దంలో ఏది లయం కాదు. శబ్దమే తనకు తానే పుట్టి తనకు తానే ధ్వని రూపంలో ఉండి ఆ ధ్వని తనకు తానే లయం అవుతూ ఉంటుంది. కనుక అకార ఉకార మకారాన్ని అలా తీసుకున్నప్పటికీ జ్ఞాత యొక్క ప్రకాశము, జ్ఞానం యొక్క ప్రకాశము, జ్ఞేయ వస్తువు యొక్క ప్రకాశము అలా తీసుకోవచ్చు. విశ్వాసైజస ప్రాజ్ఞుల యొక్క ప్రకాశముగా తీసుకోవచ్చు. విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృతుల ప్రకాశముగా తీసుకోవచ్చు. స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలుగాను స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా తీసుకోవచ్చు. ఈ అకార ఉకార మాత్రికలు ఇప్పుడు చెప్పిన త్రిపుతులు అన్నిటికీ కూడా సంకేతం, లింగము, గుర్తు, సంకేతం. మాతృక అంటే సంకేతం. ఈ సంకేతాలన్నీ కూడా, ఈ గుర్తులన్నీ కూడా ఎరుకే. గుర్తు లేకపోతే, జ్ఞప్తి లేకపోతే, స్మృతి లేకపోతే, శబ్దం లేకపోతే, విశ్వప్రాజ్ఞ అనుభవములు లేకపోతే, తుర్యానుభవం కూడా లేకపోతే, అసలు ఏ అనుభవం లేకపోతే, ఏ ప్రపంచానుభవం లేకపోతే, ఏ శరీర సంబంధ అనుభవం లేకపోతే, ఏ ఇంద్రియ సంబంధ అనుభవం లేకపోతే, ఊహ లేకపోతే, ఆలోచన లేకపోతే, సాక్షిత్వం లేకపోతే, ఇవన్నీ లేకపోతే ఏదైతే ఉన్నదో అది ప్రణవాతీతము, అది పరబ్రహ్మము. ఇది తురియాతీతముందు అందించబడుతుంది. సాధకుడికి తురియాతీతముందు, తురియాతీతమే పరబ్రహ్మ. మన సాధన చేత తురియాన్ని దాటి తురియాతీత స్థితిలో మనం ఉంటే మనం ఆ పరబ్రహ్మమే. ఇక్కడ అతీతం అనే మాట వాడుతున్నాం. తురియాతీతము, ప్రణవాతీతము అని. వ్యక్తావ్యక్తములుగా ఉన్న శబ్దానికి కూడా అతీతము. ఆ అతీత స్థితిలో ఉన్నదే పరము అంటాం. ఆ పరమైనదే పరబ్రహ్మ. ఆ పరమైనది ఉన్నది ఉన్నది. కనుక ఓంకి వెనక పక్క ఒక 0 పెడితే
ఆ సున్నాయే పరం. ఓమే సృష్టికి మూలము, మూలాధారము, మూల కారణము, మూల కారణ అంశము. సృష్టి అంతా కూడా మూల కారణమైన ఓం యొక్క అంశం ఉంది. అంటే ప్రతి దాంట్లో స్థూల సూక్ష్మ కారణాలు కలిసి ఉన్నాయి. స్థూలమేమో కార్యరూపంలో అనుభవానికి పనికొస్తుంది, పనిముట్టుగా. సూక్ష్మమేమో అనుభవిస్తుంది. కారణమేమో ఏ అనుభవం రావాలో ముందస్తుగా వాసన రూపంలో ఉండి ఆ కారణము కార్యరూపం కాగానే అనుభవాలు వస్తూ పోతూ ఉంటాయి. కనుక కార్యకారణాలు ఉన్నంత వరకు అది ప్రణవానికి, ఓంకారానికి లోబడి ఉన్నాయి. కార్యకారణాలకు అతీతమైనది, పరమైనది ఈ ప్రణవానికి, ఓంకారానికి ఎక్కువ సంబంధం లేకుండా తనకు తానే స్వతసిద్ధమై ఉంది. దాని నుండి ప్రణవం పుట్టలేదు, దాని నుండి ఓంకారం పుట్టలేదు. అందువల్ల ప్రణవ స్వరూపుడికి, ఓంకార రూపుడికి ఆ పరబ్రహ్మ మూలము కాదు. ఇవాళ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అంటే ఆ ప్రణవ రూపుడియే చెప్తున్నా మాట. ఇది నుంచి చూస్తున్నాం. మూలం లేని గుర్తెరిగే స్థూల శరీరం ఏమీ లేదు, మూలం లేని గుర్తెరిగే సూక్ష్మ శరీరం ఏమీ లేదు, మూలం లేని గుర్తెరిగే కారణ శరీరం ఏమీ లేదు, మూలం లేని గుర్తెరిగే విశ్వతైజస ప్రాజ్ఞులు ఏమీ లేదు, మూలం లేని గుర్తెరిగే వ్యాకృతులు ఏమీ లేవు, మూలము లేని గుర్తెరిగే క్షేత్రజ్ఞులు క్షరాక్షరులు లేనే లేరు. సంకల్పమే మూలము. సంకల్పం అవ్యక్తంగా ఉండి సంకల్ప రూపంలో వ్యక్తం అవుతుంది కనుక స్మృతి విస్మృతిగా ఉన్నప్పటికీ అవ్యక్తంగా ఉన్నటువంటి స్మృతులు స్మృతి రూపంలో, వ్యక్త రూపంలో బహిర్గతం అవుతున్నాయి కనుక స్మరణ విస్మరణ లేదు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు లేడు, క్షరము అక్షరము లేదు. ఇట్లా అష్టతనువులు లేవు. స్థూల సూక్ష్మ కారణాలే కాకుండా, విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతులే కాకుండా తుర్యంలో ఉన్న ప్రత్యేగాత్మ పరమాత్మలు కూడా ఈ సూర్యమే సర్వకారణం, ఈ సూర్యమే కారణము, మహాకారణము. కనుక స్థూల సూక్ష్మ కారణ సృష్టికి సూర్యం మూలమైంది. ఆ తుర్యంగా మూలంగా ఉన్నటువంటి ప్రణవము, ఓంకారానికి అవ్యక్తంగా ఉన్న ప్రణవము, శబ్దము అవ్యక్తంగా ఉన్నటువంటి ప్రణవము, ఆ తర్వాత ఉపక్రమించేటువంటి ఉపక్రమణకు, ఆ తర్వాత విజృంభించినటువంటి గుణమయ ప్రపంచానికి, నామరూప వస్తువులకి కారణమైంది. కానీ దానికి కారణం ఏంటి? ప్రణవానికి కారణం ఏంటి? ఆ ప్రణవం పైన ఏదైతే ఉందో, అతీతంగా ఏదైతే ఉందో, పరము అనే పేరుతో ఏదైతే ఉందో అది స్వతసిద్ధంగా దానికి అదే ఉండి ఏకమేవ అద్వయం బ్రహ్మగా ఉండి దాని యందు నానా అస్థి నటించిన కొంచెం నానా రకాలుగా ఏదైనా కానీ ఏ ఒక్కటి కూడా అస్తిత్వాన్ని పొంది ఉండలేదు. కనుక ఈ అస్తిత్వం, నానాత్వం, భేదాలతో వచ్చినటువన్నీ కూడా ఓంకారం వల్లే స్థూల సూక్ష్మ కారణ సృష్టిగా, ఆ సృష్టి స్థూల రూపంగా వచ్చేసరికి నామరూప వృత్తి నటనలుగా ఉంటున్నది. ఇప్పుడు మోక్షం కావాలంటే వీటికి అతీత స్థితికి వెళ్ళాలి. అతీత స్థితి దీనికి మూలమా కాదా? ఇంతసేపు మనం చెప్పుకునేది అంటే దీనికి అతీతంలో మూలము కాదని. క్షేత్రజ్ఞుడైన వాడు, అక్షరపర బ్రహ్మ అయిన వాడు, ప్రత్యేగాత్మ అయిన వాడు, పరమాత్మ అయిన వాడు, ప్రణవ స్వరూపుడైన వాడు కూడా తనకు మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదని, తాను గడ్డాలు గడ్డ సామెతగా తాను లేకనే ఉన్నట్టుగా దోచాడని, తను కూడా మాయా కల్పితుడని తెలుసుకొని తాను దృక్కైనటువంటి ఎరుక, తాను దృశ్యమైనటువంటి ఎరుక, దృశ్య తాదాత్మతతో కూడిన ఎరుక,
సకల ఎరుకల నుండి అతను విడుదల పొందాలి. ఎరుకే లేకనే ఉన్నట్టు తోచింది కాబట్టి ఎరుకకు మూలం లేదు. ఎరుక దృశ్యము కాదు. ఎరుక దృశ్యమైందంటే అది భ్రాంతి. ఎరుక దృశ్యము కాలేదు అంటే అది అవ్యక్తం. ఎరుక యొక్క అవ్యక్త స్థితి. ఏనెరుకే అవ్యక్త స్థితిలో ఘనరూప అఖండ ఎరుకగా ఉండి వ్యక్త స్థితిలో ఖండ ఎరుకలై 3 గుణాల చేత 3 ఖండాలు ఎరుకలై తమోగుణము చేత జడ జగత్ అనే ఎరుకై రజోగుణము చేత జీవుల ప్రాణుల ఉనికిగా ఎరుక పుట్టి తత్వగుణము సత్వగుణ ఎరుక త్రిమూర్తులుగా అధిష్టాన దేవతలుగా ఈశ్వరుని యొక్క ఇంద్రియాలైన అధిష్టాన దేవతలుగా సత్వగుణ ఎరుక ఉన్నది. ఈ సత్వగుణ ఎరుకనేమో కేవలపు ఎరుక అంటారు. ఈ తమోగుణ ఎరుకనేమో మలినపు ఎరుక అంటారు. అసలు ఉన్నది తమోగుణము, సత్వగుణమే, రజోగుణం లేదు. ఆత్మ అనాత్మ, ఆత్మేమో సత్వగుణము, అనాత్మేమో తమోగుణము, రజోగుణం లేదు. చిత్తు జడము, చిత్తేమో సత్వగుణము, జడమేమో తమోగుణము, అక్కడ కూడా రజోగుణం లేదు. చిత్తలముల కలియతలో చిత్తల గ్రంథిలో ఒక నేను అనేటువంటిది రజోగుణ సంబంధంగా తోచింది. నేను అనేటువంటి జీవుడు రజోగుణ సంబంధంగా తోచాడు. అంటే తమోగుణ సత్వగుణముల యొక్క గుడిలో తమోగుణ సత్వగుణముల యొక్క మిశ్రమముగా ఈ రజోగుణము ఆవిర్భవించింది. అందుకని ఈ రజోగుణాన్ని మిశ్రమపు ఎరుక అంటాం. చిజ్జలముల యొక్క గ్రంథిలో పుట్టినది, అలాగే ఆత్మ అనాత్మల మధ్య సందులో పుట్టినది, తమో సత్వగుణముల యొక్క సందులో పుట్టినది, వాటి యొక్క మిశ్రమము వల్ల కలిగినది రజోగుణం కనుక రజోగుణాన్ని మిశ్రమపు ఎరుక అంటారు. ఈ ఎరుకకు మూలము లేదు. అన్ని కాలాల్లో ఏదైతే ఉన్నదో అది ఉన్నదన్నట్టు ఉన్నది. అది దీనికి మూలము కాదు, అది దేనికి మూలము కాదు. దాని పేరు బయలు అనుకుంటే బయలందు ఎరుక బయలులోకి చేరి ఎరుక లయం కాదు. బయలు నుంచి ఎరుక సృష్టించబడదు. బయలు బయలుగానే ఉండగా ఎరుక తనంతర తానే లేకనే ఉన్నట్లు తోచినది. మళ్ళీ ఎరుక లయమైనప్పుడు లేనెరుక లేదు కనుక లేనెరుక లేకుండా పోయింది. అట్లాగే ఓంకారంలో శబ్దం కూడా లేని శబ్దం ఉత్పన్నమై ఓంకార రూపమై అకార ఉకార ముకార సృష్టి చేసింది. మాయ మూల కారణాంశము అంటం వల్ల అకార ఉకార మాతృకల చేత సంకేతముగా ఉన్నటువంటి స్థూల సూక్ష్మ ప్రపంచములన్నీ కూడా లేకనే ఉన్నట్టు కల్పించబడ్డాయి. మాయ యొక్క లక్షణాలు ఈ 3 ప్రపంచాలకు కూడా ఉన్నది. మాయ లేనిది కనుక 3 ప్రపంచాలు లేనివి. మాయ లేకనే ఉన్నట్టు ఉంది కాబట్టి 3 ప్రపంచాలు కూడా లేకనే ఉన్నట్టు ఉన్నాయి. ఓంకి మూలం లేదు కాబట్టి ఓంకి మూలం 0. ఈ 0 ఎరుక పద్ధతిలో 0 అంటే క్షేత్రజ్ఞులు లేరని, అక్షర పురుషులు లేవని, స్మృతి విస్మృతులు లేవని, వ్యక్తావ్యక్తములు లేవని, మరి ఈ రకంగా కారణాలు ఏవి లేవని, దానికదే ఉన్నట్లున్నదని, అది స్థూల సూక్ష్మ కారణాలు కాదని, వీటన్నిటికీ ఆధారమైనటువంటి ప్రణవ బ్రహ్మము ప్రణవేశ్వరుడు కూడా కాదని.
ఈ లేని వాటికి ఎవరైతే ఆధారమో వాడు లేనివాడే. ఈ లేని ప్రపంచానికి ఎవరైతే ఆధారమో అతి బ్రహ్మ కూడా లేనివాడే. ఇవన్నీ లేనెరుక కాబట్టి బ్రహ్మము కూడా లేనెరుకే. లేనెరుక లేని కనుక ఎరుక బ్రహ్మము లేనివాడే. ఎరుక బ్రహ్మము దాకా చెక్కొచ్చేస్తే ఇంకా ఆ పైన ఎవరున్నారు అంటే బయలు. అన్ని రకాలుగా బయలు ఎరుక సంబంధంగా ఉన్నవి ఏమీ లేవు అనేటువంటి నిర్ణయంగా ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అని చెప్తున్నాం. దాన్ని సున్నాగా పెట్టాం. ఆ సున్నా ఈ ఎరుకకు మూలం కాదు. ఈ సున్నాలోకి ఎరుక పోయి అవ్యక్త రూపంలో ఉండి తిరిగి వ్యక్త రూపం అవడానికి ఆ సున్నాకి ఆ ఉత్తబట్ట బయలుకి ఎటువంటి సంబంధము లేదు. నువ్వు అనుకోని కలగన్నావా, అలానా కల రావాలని కలగన్నావా? కల రాకూడదంటూ పడుకున్నా కూడా కల వస్తుంది కదా. నీ ప్రమేయం లేకుండా కల వచ్చినట్లుగానే ఆ ప్రణవాతీతమైనటువంటి ఉత్తబట్ట బయలందు, నాదబిందు కళాతీతమైనటువంటి ఉత్తబట్ట బయలందు ఈ ప్రణవం అనేది, ప్రణవనాదం అనేది, బ్రహ్మం అనేది, బ్రహ్మనాదం అనేది, కారణ బ్రహ్మ, సర్వకారణ బ్రహ్మ, సర్వకారణ ఈశ్వరుడు వీళ్ళంతా కూడా మాయ చేత లేకనే ఉన్నట్లు తోచారు. మూల కారణ అంశము కాబట్టి తోచిన వాళ్ళు వీళ్ళు వేరు మాయ వేరు కాదు. వీళ్ళు కూడా మాయాస్వరూపులే. ఓంకారేశ్వరుడు ప్రణవస్వరూపుడు మాయాస్వరూపుడే. వీళ్ళంతా లేని వాళ్లే. ఉన్నంత కాలము లేని వాళ్లే ఉన్నట్టున్నారు కాబట్టి వీళ్ళని లేనెరుక అనాలి. లేనెరుక ఎలా పోతుంది? యద్భావం తద్భవతి. భావాన్ని బట్టే ఎరుక ఉన్నది, ఎరుకను బట్టే ఉండుట ఉన్నది. ఎరుక ఎక్కుతో అతిథిగా ఉండటం జరుగుతుంది. ఎరుక జీవుడు అంటే జీవుడిగా ఉండటం జరుగుతుంది. ఎరుక ఈశ్వరుడు అంటే ఈశ్వరుడిగా ఉండటం జరుగుతుంది. ఎరుక స్త్రీ అంటే స్త్రీగా ఉండటం జరుగుతుంది. ఎరుక అక్షరుడు అంటే అక్షరుడుగా ఉండటం జరుగుతుంది. యద్భావం తద్భవతి. అభావం ముందు ఎరుకే లేదు. ఎరుకే లేనప్పుడు భవతి కూడా లేదు, అవటం కూడా లేదు, ఉండటం కూడా లేదు. కనుక లేకుండుట అనేదే సత్యం. మరి ఉన్నదానికి ఉన్నది లేకుండా పోవాలంటే ఏం చేయాలి? దాని మూలంలోకి వెళ్తే ఇది లేకుండా పోతుంది. పృథ్వీ జలంలోకి వెళ్తే పృథ్వీ లేదు, జలము అగ్నిలోకి వెళ్తే జలము లేదు, అగ్ని వాయువులోకి వెళ్తే అగ్ని లేదు, వాయువు ఆకాశంలోకి పోతే వాయువు లేదు, ఆకాశం మహదంకారంలోకి పోతే తన్మాత్రలు లేవు, మహదంకారం మహత్తులోకి పోతే మహత్ అహంకారం లేదు, మహత్తు అవ్యక్తంగా పోతే మహత్తు లేదు, అవ్యక్తం తిరిగి రాకపోతే అదే మోక్షం, అవ్యక్తం తిరిగి మహత్తు అయితే అదే తిరిగి వస్తున్నది, పునరావృత్తి కలిగి ఉన్నది. కనుక దీనికి చక్రదోషం ఒకటి వచ్చింది. అవ్యక్తంలోకి వెళ్తే తిరిగి వ్యక్తం అవుతుంది. వ్యక్తావస్థలను కానీ ఒకటి పెడితే ఆ చక్రదోషం పోతుంది. ఆ చక్రదోషం పోవాలంటే బయలే నిర్ణయించాలి. కనుక బయలు దేనికి మూలం కాదు. కనుక ఎరుకలో ఆఖరిగా మెట్టుగా మలినపు కొరిక పోగొట్టి శుద్ధ చైతన్యానుభవంగా ఉన్న పరమాత్మ ప్రకాశానుభవంగా ఉన్న జ్ఞానాన్ని కూడా పోగొట్టుకుని చివరికి విజ్ఞాన స్వరూపుడు కావాలి అంటే ఆ విజ్ఞాన స్వరూపుడు బయలై ఉండాలి. బయలు నిర్ణయం కాకుండా విజ్ఞాన స్వరూపుడైతే మళ్ళీ అతను జ్ఞాన స్వరూపుడై జ్ఞానమై అజ్ఞానానికి మూల కారణమై అజ్ఞానాన్ని సృష్టిస్తాడు. తాను సృష్టించిన దాంట్లో తానే ప్రవేశించి సృష్టికర్త బదులు సృష్టి అయిన నామరూప ప్రపంచమే ప్రపంచాకారమే తానవుతాడు. నామరూప ఆకారాలు తాను చెందుతాడు. ఇదే అవిద్యాదోషం. అవిద్యాదోషం అంటే తాను అనుకున్నది తాను అవ్వటం, తాను ఊహించిన నామరూపాలు తన ఊహామాత్రంగానే ఉండిపోకుండా అవిద్యాదోషం చేత తానే ఆ నామరూపాలు అవుతున్నాడు. కనుక ఈ బ్రహ్మ సంకల్పం చేసి సృష్టి చేసినప్పుడు ఆ బ్రహ్మమే అవిద్య కారణంగా సృష్టితో తాదాత్మ్యం చెందినప్పుడు ఆ నామరూపాలే తానవుతున్నాడు, ఆ జీవులే తానవుతున్నాడు, ఆ ఈశ్వరుడే తానవుతున్నాడు. మెల్లిమెల్లిగా క్రమక్రమంగా తనలో కలిగిన సంకల్పాన్ని బట్టి దిగదారిపోతున్నాడు.
సంకల్పమే ఎరుక, నిర్వికల్పమే బయలు. సంకల్పం ఆగిపోవడం నిర్వికల్పమైనా తిరిగి నిర్వికల్పం నుండి సంకల్పము పుట్టరాదు. అప్పుడు నిర్వికల్పమే బయలవుతుంది. లేకపోతే సంకల్పం యొక్క అవ్యక్తమే నిర్వికల్పం, ఓంకారం యొక్క అవ్యక్తమే ప్రణవం. ప్రణవంలో అవ్యక్త స్థితి ఉన్నంతసేపు అది ఓంకారాన్ని గుర్తిస్తుంది, మహత్తుని గుర్తిస్తుంది. మహత్తు నుంచి మాధాంకారము తన్మాత్ర సృష్టి రానే వస్తుంది. అందువల్ల దీన్ని మనం అధిగమించాలి. యోగ సాధన చేత గాని, కుండలిని సాధన చేత గాని, ప్రాణమే ఆత్మగా, ప్రాణమే చైతన్యముగా, అనేక వాయువులతో కూడినదే మనస్సుగా తయారవుతున్నది కనుక ఈ వాయువులు మనం నిశ్వాస నిశ్వాసాలు పీల్చే వాయువు కాదు. సృష్టికి మొదట్లో బ్రహ్మ నుండి 276 రకాల వాయువులు వచ్చినాయి. 276 రకాల వాయువులు స్థూల వాయువులుగా మారాయి. స్థూల వాయువులుగా మారినప్పుడే ఆక్సిజన్, హైడ్రోజన్, హీలియం మూలకాలన్నీ వచ్చినాయి. ఆ స్థూల వాయువులే పరమాణువులు. ఈ 276 వాయువులు స్థూల వాయువులు రాకముందు పరమాణువుగా కాకుండా, పరమాణువు అనేటువంటి పదార్థముగా కాకుండా ఉన్నది. ఆ వాయువులే ఇక్కడ మనస్సు అయింది, ఆ వాయువులే ఇక్కడ ఆత్మ కూడా అయింది. ఆ వాయువు యొక్క అత్యంత సున్నితత్వము ఆత్మ అయింది. కొంచెం తక్కువ సున్నితత్వంగా ఉన్నది, ఎక్కువ సున్నితత్వంగా ఉన్నది భేదంతో తక్కువ సున్నితత్వంగా ఉన్నది మనస్సు అయింది, ఎక్కువ సున్నితంగా ఉన్నది ఆత్మ అయింది. ఆ వాయువులు ఈ వాయువులు కాదు, విశ్వాస నిశ్వాసాల్లో ఉన్న వాయువు కాదు, వాతావరణంలో ఉన్న వాయువులు కాదు, పరమాణు సంబంధంగా నిర్మాణమైనటువంటి వాయువులు కాదు, మూలకములు కాదు. కనుక వాయువుకి ఏం గుణం ఉంది? చలన గుణం ఉంది. వాయువే ఎరుక, వాయువే ఆత్మ, వాయువే పరమాత్మ, వాయువే చైతన్యము. ఈ చైతన్యానికి చలన గుణం ఉంది, వ్యాపకత్వం ఉంది, మళ్ళీ ఘనరూపం ఉంది. వ్యాపకత్వము కుచించుకోవడం రెండూ ఉన్నాయి. అసలు విశ్వం అంతా కూడా బిందు స్వరూపం నుంచి వ్యాపకమై కొంతకాలం వరకు వ్యాపిస్తూనే ఉండి కాల ప్రభావన మళ్ళీ ఆ వ్యాపించినంత సంకోచిస్తూ తిరిగి బిందులతో అవుతుంది. వ్యాపకం అవుతున్నంతసేపు సృష్టి జరుగుతూ ఉంటుంది, కుచించుకుపోతున్నంతసేపు సృష్టి మళ్ళీ లయం అవుతూ అవ్యక్తం అవుతూ ఉంటుంది. కనుక విశ్వాస నిశ్వాసాలని ఊపిరితిత్తులు ఎలాగైతే వ్యాకోచిస్తూ సంకోచిస్తూ ఉంటాయో, విశ్వం కూడా ఆవిర్భావానికి హేతువైనటువంటి పరమాణు రూపం కాకుండా అత్యంత సున్నితమైనటువంటి వాయువులు విశ్వరూపమై అవి వ్యాకోచిస్తూ సంకోచిస్తూ ఉంటాయి. వ్యాకోచిస్తున్నంతసేపు సూక్ష్మమై స్థూలమై నామరూపం అవుతూ ఉంటుంది. సంకోచిస్తున్నంతసేపు నామరూపాలు స్థూలాలు సూక్ష్మాలు, సూక్ష్మాలు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మహాకారణం నందు లయమవుతాయి. ఈ మహాకారణము, కారణము ఇవన్నీ కూడా వాయువులతో కూడినటువంటి మనస్సు. అయితే బ్రహ్మమే మనస్సు. బ్రహ్మం నుండి మొట్టమొదటి డైరెక్ట్ గా పుట్టిన వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులు. అందుకని బ్రహ్మ మానసులు అంటే చైతన్యం ద్వారా నేరుగా వచ్చిన వాళ్ళు. చైతన్యమే తానయ్య ఉన్న వాళ్ళు చైతన్య నిష్ఠులు, బ్రహ్మనిష్ఠులు. ఆ చైతన్యమే అక్కడ దివ్య మనస్సు. చైతన్యమే దివ్య మనస్సు. వ్యక్తి మనసు రాకముందు చైతన్యమే దివ్య మనస్సు, అదే బ్రహ్మ మనస్సు. ఈ సృష్టి ఎలా వచ్చిందంటే ప్రతి దశలోనూ కొన్ని వ్యక్తమై సృష్టించబడ్డాయి. పరిణామం, అన్నిటికీ పరిణామం లేదు. బ్రహ్మము చైతన్యం అయితే ఆ బ్రహ్మ యొక్క మనసు అయితే ఆ మనసు ద్వారా బ్రహ్మ మానస పుత్రులు బ్రహ్మనిష్ఠులుగానే పుట్టారు, దేహోపాధులు లేకుండానే పుట్టారు. ఆత్మ నుండి ఆకాశం వస్తే ఆత్మగా ఉండే ఆకాశం కూడా వచ్చింది, కానీ ఆత్మ ఆకాశంగా మారలా. మళ్ళీ ఆకాశం నుండి వాయువు వస్తే వాయువు అంతా ఆకాశం అంతా వాయువు అవలా.
9 అంతులు ఆకాశం అక్కడ ఉంది, ఒక వంతు వాయువు అయింది. వాయువు నుండి అగ్ని వచ్చింది అంటే ఒక వంతు అగ్ని వాయువు అగ్ని అయితే 9 అంతులు వాయువుగానే ఉంది. అలా ఉండకపోతే మోక్షానికి మీకు పరబ్రహ్మ దొరకదు. మాయావరణలో పరబ్రహ్మగా 3 వంతులు ఉంటే ఒక బ్రహ్మ ఒక వంతు మాయావరణలోకి దిగాడు. అటువంటి ఒక వంతు బ్రహ్మ ఎందు 9 వంతులు బ్రహ్మగా ఉంటే ఒక వంతు ఆకాశం అయింది. ఆకాశం 9 వంతులు అలా ఉండగా ఒక వంతు వాయువు అయింది. అందుకే ఇప్పుడు మనకి పంచభూతాలన్నీ కనబడుతున్నాయి. బ్రహ్మమే గురుజీ అయిపోతే మిగతా 4 భూతాలు గాని బ్రహ్మ గాని కనబడకూడదు కదా. అప్పుడు మోక్షం పొందడానికి అసలు ఏముందని కొంత దిగబడి మిగతాగా సృష్టి పరిణామం చెంది కాబట్టి ప్రతి దశలోనూ దిగబడి ఉన్నాయి కొన్ని. ఆ దిగబడి ఉన్నటువంటివన్నీ మనకి ఇప్పుడు తిరుగు ప్రయాణంలో అందుబాటు అయి ఆ స్థితిని మనం పొందగలుగుతున్నాం. అగ్ని అనుభవము, వాయు అనుభవము, ఆకాశానుభవము, ఆత్మానుభవము పొందగలుగుతున్నాం. ఇంతవరకు ఎరుక. ఆత్మ కూడా ఎరుకే, పరమాత్మ కూడా ఎరుకే, చైతన్యం కూడా ఎరుకే. బ్రహ్మనిష్ట కూడా ఎరుక యొక్క స్థిరత్వం. ఎరుక కాసేపు స్థిరంగా ఉంటుంది, కాసేపు వ్యాపకం అవుతుంది. కనుక స్థిర రూప ఎరుక బ్రహ్మనిష్టానం, ఆత్మనిష్టానం. మరి అది నిష్ఠ అన్నప్పుడు శాశ్వతంగా ఉండాలి అంటే అఖిలం అవ్వాలి. నిష్ఠ అనే పేరు తిరిగేసి అఖిలం అనే పేరు పెట్టాలి. అఖిలం అంటే ఏంటంటే ఎప్పటికీ కదలనేది అఖిలం. కనుక నిష్ఠలో వ్యక్త స్థితి ఉంటే అవ్యక్తంగా ఉన్నప్పుడు బ్రహ్మనిష్టలో ఉండి వ్యక్త స్థితిలో జారిపోతాడు, దిగజారిపోతాడు. అందువల్ల మనకి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక దశల వారీగా ప్రతి దశలో కూడా ఆ దశ సంబంధించినటువంటి అనుభవము అనుభవించి ఆ అనుభవాన్ని అందించేటువంటి గురుతత్వము ఉంటూనే ఉంటాయి. అందుకే బాబా చెప్తారు, మెహర్ బాబా అన్ని భూమికలలోనూ అన్ని భూమికలు కావాలి కూడా ఉన్నారు. భూమికి సందులో ఉండి ఒక శిష్యుడు తన భూమికని ఒకటో భూమికని అధిగమించి 2 చేరాలి అంటే 1కి 2కి మధ్యలో ఉన్నటువంటి గురుతత్వము, అవతారతత్వము భగవంతుడు కింది భూమికి నుంచి పై భూమికి అనుభవానికి అధిగమించడానికి అక్కడ సహాయపడతారు. గురువే ఉండక్కల్లా ఆ భూమిక మధ్యలో ఆ భూమిక అనుభవం పొందుతున్నటువంటి వారు ఉంటారు. నువ్వు అటువంటి వారిలో మమేకమైనప్పుడు వారి అనుభవమే నీ అనుభవంగా నీకు సంక్రమిస్తుంది. ఇది వ్యవస్థ, ఆధ్యాత్మిక వ్యవస్థ. అవతార పురుషుల యొక్క శిష్యులే దశల వారీగా ఆ దిగువ వారికి పై వారి సహాయం చేసేటువంటి పద్ధతిలో ఒక నెట్వర్క్ ఉంది. దాన్నే మండలి సభ్యులు అంటారు. ఆ నెట్వర్క్ ద్వారా అవతారతత్వం, చైతన్య అనుభవాలు, గురుతత్వము, ఆ జ్ఞాన భూమికల్ని చైతన్య భూమిని అధిగమిస్తూ అనుభవాలు పొందుతూ ఉద్ధరించబడటం అనేటువంటిది ఈ సృష్టితో పాటే అది కూడా వచ్చింది. ఈ సృష్టితో పాటే అది ఉన్నది. అది లేకపోతే ఎవరు అధిగమిస్తారు? అజ్ఞానంలో కూరుకున్న వాళ్ళకి ఎప్పటికీ అజ్ఞానంలోనే ఉంటారు. పెద్దోటుగానే ఉంటారు. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. వీళ్ళని ఉద్ధరించేవారు తనకు తాను ఉద్ధరించుకోలేదు. ఉద్ధరించేవారు అక్కడ కావాలిగా. అందుకే మహత్ అనేటువంటి సృష్టి ఎప్పుడు కలిగిందో మహత్తు నుంచి గురుతత్వం ఒకటి వచ్చింది బయటికి. ఆ తర్వాత మహత్తు నుంచి ప్రకృతి శక్తులు వచ్చి సృష్టి అంతా వచ్చింది. ఈ మొదట్లో వచ్చిన గురుతత్వంలో ప్రకృతి శక్తులన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. ఆ ప్రకృతి శక్తుల కంటే కూడా ఇంకా గొప్ప శక్తులు ఆ గురుతత్వం కలిగి ఉన్నది. కనుక ఆ ప్రకృతిని శాసించగలిగేటువంటిది గురుతత్వం. ఈ విధంగా ఎరుక బయలు అనే దాన్ని విడమర్చుకోవాలి. అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి ఎరుక ధ్యాన రూప అఖండ ఎరుక. వ్యక్త స్థితిలో ఉన్నటువంటి ఎరుక 3 గుణాల చేత మలినపు ఎరుక, మిశ్రమపు ఎరుక, కేవలపు ఎరుకగా జగత్తుగా, జీవులుగా, ఈశ్వరుడుగా వ్యవహారం జరుగుతుంది. ఇదంతా ఈ రకంగా ఎరుక యొక్క లీలా విలాసం, మాయ యొక్క లీలా విలాసం. ఎరుకన్నా మాయన్నా ఒకటి. చైతన్యం యొక్క లీలా విలాసం, చిద్విలాసం. చైతన్యం అన్నా ఎరుకన్నా మాయన్నా ఒకటే కనుక
ఈ ఎరుకకు మూలం లేదు అన్నప్పుడు, ప్రణవానికి మూలం లేదు అన్నప్పుడు దేనికి మూలము కాని బయలే ఉన్నది, అది ఉత్తబట్టి బయలు ఏమీ లేదు. కనుక ఈ ప్రణవం దాకా ఎవరైతే సాధన చేత అధిగమిస్తారో, కుండలిని చేత అధిగమిస్తారో, వేరే ఉపాయాల చేత అనుష్ఠానం చేత అధిగమిస్తారో ఏక బ్రహ్మమై ఉంటారు, ప్రణవ స్వరూపులు అయి ఉంటారు, ఓంకార స్వరూపులు అయి ఉంటారు. వాళ్ళే ఆ పరమపదమైనటువంటి ఉత్తబట్టబయలు తనకు మూలము కాదని షోడశి ద్వాదశి మంత్రాలతోటి తన వెనక అన్నదంతా కూడా ఎరుకపరంగా ఏమీ లేదు అనే సున్నాన్ని పెట్టుకొని ఆ సున్నాన్ని దర్శించి ఆ సున్నా ద్వారా మనం రాలేదనుకొని, సున్నా ద్వారా రానప్పుడు మనం గడ్రాలు పెట్టనుకొని, మనకు మనమే ఒక తల్లి ఉందనుకొని, ఒక మాతృక ఉందనుకొని, ఆ తల్లిదండ్రులు ఉన్నారనుకొని దాని పేరే బ్రహ్మని పేరు పెట్టి అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. ఇలా చూస్తే ఆ బ్రహ్మ నీకు మూలం కాదు కాబట్టి ద్వాదశి షోడశి మంత్రాల చేత నీవే లేకుండా పోయే పద్ధతిలో పోవాలి. కనుక నీ మూలము నీకు అతీతంగా ఉన్నటువంటి నాదబిందు కళాతీతంగా, ప్రణవాతీతంగా, సకల ఎరుకలకు అతీతంగా ఉన్నటువంటి ఉత్తబట్టబయలు అనే సున్నాన్ని దర్శించడం ద్వారా గురువు దర్శింపజేస్తే ఆ పరబయలు దర్శనమైనటువంటి శిష్యుడు గురువు ద్వారా ఎరుక విడిచి మాయను దాటి మాయకు పరమైన మాయాపరమైనటువంటి బయలు, ఎరుకకు పరమైనటువంటి చైతన్యానికి పరమైనటువంటి చిత్పరమైనటువంటి బయలు, అవ్యక్తంగా ఉన్న పరమునకు వ్యక్తమయ్యే ఆస్కారం ఉన్న అవ్యక్త పరమున కంటే కూడా పరమైనది పరాస్కరమునకు లక్ష్యముగా పెట్టి అదిగా మిగిలి ఉంటాడు. దాన్ని లక్ష్యముగా పెట్టుకొని గురువు ఎరుక విడిచించగానే, శిష్యుడు పరబయలు దర్శించగానే తనకు అద్దాల సామెతగా మూలం లేదని తెలిసి నాదబిందు కళాతీత స్థితిలో, ప్రణవాతీత స్థితిలో తాను దత్తబయలై ఉంటాడు. ఇదే పరమపదం. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తిరు నలోకంబగు. అక్కడ అకార వికార మకారాలు కూడా త్రిపుటిలో లోకము, లోకేశులు, లోకస్తులు అనే పద్ధతిలో కూడా తీసుకోండి. ఈ మూడు కూడా ఎదురే కాబట్టి ఎరుక లేనిది కనుక మూడు తెగిపోవాలి. కానీ మూడు గట్టు కట్టి ఒకదాని బట్టి ఒకటి, ఒకదాని బట్టి ఒకటి ఉంటుంది. లోకం ఉంటేనే ఆ లోకానుభవంలో లోకస్తులు ఉన్నారు. లోకేశుడైనటువంటి ఈశ్వర సంకల్పం చేతనే ఈ లోకస్తులైనటువంటి జీవులు చూస్తున్నారు. లోకేశుడు లేకపోతే లోకస్తుడు లేడు. లోకస్తుడుంటే తనకు కారణం లోకేశుడు అనేటువంటి అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాడు. లోకాలేమో నామరూప ప్రపంచాలుగా, లేక నామరూపాలు లేకపోతే సూక్ష్మ ప్రపంచాలుగా, లేక 7 అధోలోకాలు, 7 ఊర్ధ్వలోకాలుగా, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలుగాను, ఊర్ధ్వలోకాలు 7గా భూలోక, భూర్లోక, సువర్లోక, జనలోక, మహాలోక, సత్యలోక, బ్రహ్మలోకాలుగా, అపోలోక సత్యలోకాలుగా ఈ 14 లోకాలు సృష్టించబడ్డాయి. ఎవరి చేత సృష్టించబడ్డాయి? సృష్టి అంటే కల్పితమని గుర్తుపెట్టుకోవాలి. ఎవరి చేత కల్పించబడ్డాయి అంటే బ్రహ్మల చేత. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. ఆ ఈశ్వరుడి చేత ఈ లోకాలు కల్పించబడ్డాయి. ఆ లోకానుభవం పొందటానికి, ఆ లోకానుభవ వాసన ఉన్నటువంటి జీవులు ఏ లోకంలో తగినటువంటి అనుభవం పొందటానికి అనుగుణమైనటువంటి శరీరాన్ని సృష్టికర్త బ్రహ్మ సృష్టిస్తే ఆ లోకానుభవం పొందేదాకా విష్ణువు ఆ ఉపాధుల్ని ఇసికేసి పోషిస్తే ఆ ప్రారంభము, ఆ కర్మానుభవము, ఆ సాధనానుభవము ఆ లోకానికి సంబంధించింది పూర్తి కాగానే ఆ లోకానికి సంబంధించినటువంటి ఉపాధిని రుద్రుడు లయం చేసుకుంటే ఆ లోకములో లోకానుభవం సంబంధించిన సంస్కారము
లోకస్తులకు ఉన్నప్పుడే ఉంటుంది, ఆ లోకస్తుల కోసమే ఉంటుంది. ఆ లోకంలోకి ఈ లోకస్తుల్ని ఆకర్షించేవాడు సదాశివుడు. ఇలా పంచబ్రహ్మలు లోకేశుల్ని, లోకస్తుల్ని, లోకంబులను సృష్టిస్తూ ఒక ఆట ఆడుతున్నారు ఈ ముగ్గురు మధ్య. మూడు ఎరుకే, లోకమన్నా కల్పితమైనది, మాయా కల్పితమైనది కనుక ఎరుకే. లోకేశుడు ఈశ్వరుడు కూడా ఎరుకే, సచ్చిదానంద పరమాత్మ ఎరుకే. లోకస్తుడు 14 లోకాల్లో, స్వర్గ నరకాల్లో, ఊహాలోకంలో, స్వప్న లోకంలో ఎక్కడున్నా వాడు కూడా ఎరుకే. ఎరుక 3 రకాలుగా ఉన్నది. తెగితే ఇది అలోకంబగు. లోకం లేనప్పుడు లోకానుభవం లేదు, లోకానుభవం ఇచ్చేటువంటి ఈశ్వరుడు లేడు, లోకానుభవం అనుభవంగా తీసుకునేటువంటి లోకస్తుడు జీవుడు లేడు. అయితే ముగ్గురు లేకపోతే ఏమైందిట? ముగ్గురు యొక్క లేనితనమే పెను చీకటి. ఇక్కడ బయలు పెను చీకటి కాదు, బయలు వెలుగు కాదు, బయలు చైతన్యము కాదు, బయలు ప్రకాశము కాదు, బయలు చీకటి కాదు. చీకటి వెలుగులు రెండు బయలు కాదు. ఆత్మ ప్రకాశం అంటున్నాం, పరమాత్మ ప్రకాశం అంటున్నాం. ఈ పరమాత్మ ప్రకాశము లేకపోతే అది పెను చీకటి. పెను చీకటి అంటే అర్థం ఏంటి? సృష్టికి పూర్వం ఉన్న గాఢ తమస్సు. లోకములు, లోకస్తులు, లోకేశులు లేనప్పుడు గాఢ తమస్సు పెను చీకటి రూపంలో ఉంది. ఈ త్రిపుటిని ప్రకాశింపజేసే ప్రకాశము పరమాత్మ ప్రకాశం ఎప్పుడైతే తురియ స్థితిలో ఉన్నదో, సర్వవ్యాపక స్థితిలో ఉందో, దాంట్లో సృష్టిని సంకల్పించి వ్యక్తం చేసేటువంటి జ్ఞానవాసన ఉన్నదో, దాని ప్రకారము త్రిమూర్తుల యొక్క సృష్టి, లోకంబులు, లోకేశులు, లోకస్తుల యొక్క సృష్టి జరిగింది. జరిగినవన్నీ ఆ ప్రకాశంతో జరిగినాయి కాబట్టి వీటి యందు కూడా ఆ ప్రకాశము ప్రతిఫలించి ఉంటుంది. స్వయం ప్రకాశం అక్కడ బింబ ప్రకాశముగా లేనప్పటికీ బింబ ప్రకాశము ఎప్పుడూ ఉంటుంది అన్నిటిలో. కానీ ప్రతిబింబ ప్రకాశం కూడా ఉన్నది. బింబ ప్రతిబింబ ప్రకాశాలు రెండూ ఉన్నాయి. ప్రతిబింబ ప్రకాశం వ్యవహారానికి బింబ ప్రకాశము ఆధారము, అధిష్టానము. ఆధారమైనప్పుడేమో ఎరుక బ్రహ్మ ప్రకాశం, అది అధిష్టానమైనప్పుడేమో అధిష్టానమైనటువంటి తనకు తానే ఉన్న పరబ్రహ్మ ప్రకాశం. నేను చెప్తాను ఆధారము, అధిష్టానం. ఈ మూడు తెగాలి. ఈ మూడు తెగితే అలోకమైంది. అలోకంలో లోకస్తులు, లోకేశులు, లోకము మూడు లేవు. వాటి యొక్క అనుభవాలు కానీ, వాటి యొక్క ఎరుకలు కానీ, అవి అనుభవించేటువంటి జ్ఞాత అనేటువంటి జ్ఞాతగా ఉనికిలోకి వచ్చినవు జ్ఞాతని ఉనికిలోకి చూపించే ప్రకాశం లేదు, జ్ఞేయ వస్తువుని చూపించే ప్రకాశం లేదు, జ్ఞాన ప్రకాశం లేదు, ప్రకాశమే లేదు అన్ని రకాలుగా. అందుకనే అది పెను చీకటి. అయితే పెను చీకటి ఆవల ఏకాకృతిగా ఏదైతే ఉన్నదో అది ఉత్తమత్త బయలు ఏమీ లేదు. దాని సేవించుకుని నేను ఏకాకృతి వెలుగు నతని అతడు అంటే ఆ పరమ పురుషుడు, ఆ పురుషోత్తముడు, బయలే తానైనటువంటి వాడు, అఖిల పరిపూర్ణుడే తానైనటువంటి వాడు. వాడిని నేను సేవించును. వాడిని ఎలా సేవిస్తారయ్యా? ఎరుకనైతే అనుష్ఠానపూర్వకంగా సేవించచ్చు. బయలు ఎలా సేవిస్తారు? బయల్ని సేవించడం కుదరదు. బయలైనటువంటి అశరీర గురువుని సేవించండి. అది మళ్ళీ ఎలా చేస్తారు? అశరీర గురువు శరీరం లేనివాడు కాబట్టి మీ భావంలో నువ్వు శరీరం లేనివాడిగా భావన చేసి సేవిస్తారు. ఆ గురువుకి నిలిచేందుకు స్థానం లేదు కనుక, బయలంలో నిలిచేందుకు స్థానం లేదు కనుక, ఎరుకకే ఎరుక నిలిచేందుకు స్థానం ఉన్నది. ఆ స్థానాన్ని అదే కల్పించుకుంది. దేశకాల వస్తువులని, దేశకాల వస్తువులందు ఎరుక ఆ స్థానముందు నిలిచి ఉన్నది. మళ్ళీ స్థానము, పదవి ఇది కనుక తీసుకుంటే జీవుడికి జీవుడు అనేటువంటి పదవి, ఈశ్వరుడికి ఈశ్వరుడు అంటే అనే పదవి ఉన్నది. ఏ పదవి లేనిది పరమపదం, ఏ పదము ఏ పదవి లేనిది పరమపదం. కనుక ఈ పదవులన్నీ కూడా ఎరుకలోనే ఉన్నాయి.
అందుకని స్థానం లేదు అశరీరి గురువుకి. ఎరుకలోనే స్థానాలు ఉన్నాయి, బయలైన గురువుకి స్థానం లేదు. బయలైన గురువు అభావం. ఆత్మ కూడా శుద్ధ తత్వగుణం అని చెప్పాను ఇందాక. ఆత్మ అనాత్మ. ఆత్మ శుద్ధ తత్వగుణం, అనాత్మ శుద్ధ తమో గుణం. ఇంటి యొక్క మిశ్రమము నేను నేను అని జీవుడు. ఈ మిశ్రమం పెరుగుదల ఉన్నదే రజోగుణం. దాన్ని చెప్పుకున్నాం కదా. కనుక ఆత్మ శుద్ధ తత్వగుణం, దైవం త్రిగుణ రహితం. కనుక శుద్ధ తత్వగుణం కూడా పోవాలి. శుద్ధ తత్వగుణం కూడా పోతేనే బయలు. 3 గుణాలు లేకపోవడమే బయలు. రహిత పద్ధతిగా మళ్ళీ వచ్చే పద్ధతి వ్యక్తావ్యక్త పద్ధతి. రహిత పద్ధతి అన్నప్పుడు వ్యక్త అవ్యక్తము కాదని. రహిత పద్ధతిలో అది శాశ్వత అవ్యక్తం. అసలు ఏదైతే వస్తుందో అది అవ్యక్తంగా కూడా లేదని. వెనుచీకటి కావాలా, ఏకాకృతి, వెలుగులు. ఎవరు వెలుగుతున్నాడు అంటే అశరీరి గురువు వెలుగుతున్నాడు. అక్కడ అటువంటి గురువుని చేయించాలి. చతుర్విధ శుశ్రూషల ద్వారా అంగా స్థాన భావ ఆత్మలు లేని గురువుని శిష్యుడు కూడా పరపరంగా అంగ ఆత్మ స్థాన భావాలు లేనట్టి పద్ధతిలో ఆ గురువుని ఇంటా గంటా పెట్టుకుని వెంబడించి గురు శుశ్రూష చేస్తే, సేవించుందనే పదంలో సత్యశుడు అటువంటి గురువుని సేవించినప్పుడు శిష్యుడు లేకుండా పోతాడు. శిష్యుని యొక్క ఉనికి 4 విధాలుగా ఉండే అవకాశం ఉంది. అంగముగా, స్థానముగా, భావముగా, ఆత్మగా ఉండేటువంటిది 4 విధాలుగా శిష్యుడు ఉనికిలో ఉంటున్నాడు. శిష్యుడు లేకుండా చేయాలంటే ఈ 4 విధాలుగా లేకుండా చేయాలి. ఈ 4 విధాలుగా లేనివాడు అశరీరి గురువు. అటువంటి గురువుని అశరీర పద్ధతిగా, అంగరహిత పద్ధతిగా, స్థానరహిత పద్ధతిగా, భావరహిత పద్ధతిగా, ఆత్మరహిత పద్ధతిగా శిష్యుడు ఆ గురువుకి సేవ చేసినప్పుడు శిష్యుడు లేకుండా పోతాడు. అంటే ఇప్పుడు గురు సేవ అన్నా, గురు శుశ్రూష అన్నా ఆ శుశ్రూష ద్వారా శిష్యుడు లేనివాడు అవుతాడు. 4 పద్ధతుల్లో ఉన్నవాడుగా ఉన్నాడు కాబట్టి 4 పద్ధతుల్లో గురు శుశ్రూష చేస్తే ఆ శిష్యుడు 4 పద్ధతుల్లో కూడా లేకపోతే ఇక ఏ పద్ధతిగా కూడా ఉండడు. ఇక ఏ పద్ధతిగా కూడా లేకపోయేది బయలు. ఈ 4 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిగా ఉండేదేమో ఎరుక. 4 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఆత్మగా, పరమాత్మగా శాశ్వతంగా ఉండేటువంటిది ఒక పద్ధతి ఎరుక. ఆత్మకి ప్రత్యేగాత్మ శరీరము, పరమాత్మ శరీరము వచ్చేసరికి అదొక 2వ పద్ధతి. ఆత్మకి సంకల్పము, శిశు సంకల్పము, ఏకోహం భవిష్యామని జీవుల్ని కల్పించే సంకల్పము. ఇది భావం. ఇది భావ పద్ధతిలో ఉన్నాడు. భావ పద్ధతి ఏమొచ్చింది ఇక్కడ ప్రమాదం? యద్భావం పద్ధతిగా భావ పద్ధతిలో ఉన్న బ్రహ్మ తన భావన ఏదైతే చేశాడో ఆ భావాకారం పొందుతున్నాడు. బ్రహ్మమే జగత్తుని సంకల్పం చేస్తే బ్రహ్మకి జగద్భావం రాగానే జగత్తు ఉత్పత్తి అయ్యి ఆ బ్రహ్మమే జగదాకారం పొందాడు. విశ్వాన్ని సంకల్పించి విశ్వాకారం అయ్యాడు. జీవుడు కూడా ఇప్పుడు అంతే. తన యొక్క స్థూలదేహాన్ని శరీరం నేనని అజ్ఞానంతో మరణించి అనేక జన్మలుగా శరీరాకారంతోనే మళ్ళీ వస్తున్నాడు. తన సంకల్పంలో, తన భావంలో ఏదైతే ఉందో చివరికి తన ఆకారం పొందుతూ ఉన్నాడు. ఇదే పెద్ద మాయా లీలా విలాసం. ఇది తిప్పి అక్కడే పెడుతుంది. నేను ఒక చక్ర భ్రమణంగా పెడుతుంది. దాని నుంచి పోవాలి అంటే ఈ 4 పద్ధతులు పోవాలి. సద్భావం తద్భూతంగా పోవాలంటే, అభావం కావాలంటే అభావ రూపమైనటువంటి అఖిల పరిపూర్ణమైనటువంటి గురువుని శుశ్రూష సేవ చేసినటువంటి శిష్యుడు తాను కూడా అదే రహిత పద్ధతిలో సేవ చేసినప్పుడు తాను లేకుండా పోతాడు. అట్లా ఆత్మగా లేకుండా పోవాలి. సంకల్ప ఎరుక పద్ధతిగా లేకుండా పోవాలి. ఒక స్థాన పద్ధతిగా లేకుండా పోవాలి. స్థానం అంటే పదవి, అంగము అంటే హస్తతనువులు. హస్తతను పద్ధతిగా ఉండకూడదు,
జీవుడు, ఈశ్వరుడు, బ్రహ్మము అనేటువంటి దేవతలు అనేటువంటి దివ్యాసంతో సహా లేకుండా పోవాలి. ఏదో ఎప్పుడు సంకల్పాలు, భావాలు చేసే పద్ధతిలో ఆ భావాకారం ఇస్తాడు కనుక ఆ భావ పదార్థం యొక్క ఆకారాన్నే తాను పొందుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే భావన చేశాడో, ఎప్పుడైతే సంకల్పం చేశాడో, ఎప్పుడైతే భావన కలిగిందో ఆ భావనలో తోచినటువంటి నామరూపమే ఆ నామరూప ఆకారమే వీడైపోతున్నాడు. ఈశ్వరుడికి జీవులు ఉన్నారు అనేటువంటిది ఒక సంకల్పం రాగానే తానే ఆ జీవులు అయిపోయాడు. ఇదే మాయ యొక్క లీలా విలాసం, ఇదే మాయ మర్మం. ఈ మాయ మర్మం తెలిసిన వాడు మాయకు లోబడకుండా మాయని అధిగమించి మాయకు పరమైనటువంటి బయలాకారం పొందడు. బయలే అయి ఉంటాడు. బయలే శాశ్వతం కనుక బయలే అయ్యి ఉంటాడు. బయలు అవ్వడు, బయలే అయ్యి ఉంటాడు. లేకపోతే బయలే స్వతసిద్ధం. ఈ పద్ధతిగా ఏకాగ్రతగా వెలుగు అతని నేను సేవించుంది. ఈ సేవించేవాడు లేకుండా పోతేనే నువ్వు బయలయ్యి ఉంటావు. అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, ప్రత్యక్ జ్యోతి, పరాత్పర. ఇది సాధనను బట్టి చెప్తున్నారు. బయట ప్రపంచం కనబడుతుంది, బహిర్ముఖంగా ఉన్న ఇంద్రియాలకి కాసేపు ధ్యాననిష్ఠుడై జ్యోతిని ధారణ చేస్తే జ్యోతి ఆకారం చెందినటువంటి స్థితి అంతర్ముఖంలో కలిగితే అంతర్జ్యోతి అయింది. సర్వం కలితం బ్రహ్మగా చూసినప్పుడు బయట నామరూప ప్రపంచాన్ని కూడా చిత్స్వరూపంగా బ్రహ్మాకారముగా చూసినప్పుడు అది బహిర్జ్యోతి అయింది. బ్రహ్మనిష్టలో ఉన్నవాడేమో అంతర్జ్యోతి, సర్వం కలితం బ్రహ్మగా వచ్చినటువంటి జ్ఞాన దృష్టి చేత బహిర్జ్యోతి. లోపల ఒక జ్యోతి, బయట ఒక జ్యోతి రెండున్నాయా? లోపల బయట అనేటువంటిది ఏదైతే విభజనగా ఉన్నదో సాధకుడు లోపల బ్రహ్మనిస్తుంది, ఇంద్రియముల యొక్క బహిర్వ్యాపారం చేత బయట ప్రపంచం తోస్తుందో అప్పుడు లోపల బయట అనే పేరు పెట్టాల్సి వచ్చింది. ఈ లోపల బయట అనేది లేదు కాబట్టి లేకుండా పోవడం కష్టం. బ్రహ్మనిష్టలో అంతర్ముఖ సాధనలో లోపలి జ్యోతి స్వరూపము గోచరించింది. బయట కూడా నామరూప జగత్తు, జగత్తు కూడా బ్రహ్మమే. బ్రహ్మమే జగదాకారుడు, ఈశ్వరుడు విశ్వాకారుడు, విశ్వరూపుడు అయ్యాడని విశ్వరూప సందర్శనం జరిగింది అర్జునుడికి. అంటే బ్రహ్మము విశ్వరూపంలో ఉన్నాడు అనేటువంటి జ్యోతి దర్శనం జరిగింది, బహిర్జ్యోతి దర్శనం జరిగింది. విశ్వాన్ని నామరూపంగా కాకుండా విశ్వాన్ని కూడా జ్యోతి రూపంగా చూస్తూనే జ్ఞాననేత్రము, జ్ఞానచక్షు, జ్ఞాన దృష్టి, ఆ దృష్టి ఇచ్చాడు. విశ్వరూప సందర్శనానికి కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఆ దివ్య దృష్టి ఇచ్చాడు. ఆ దివ్య దృష్టితో విశ్వాన్ని దివ్యత్వంగా, దైవీ చైతన్యంగా, చైతన్య రూపంగా, చైతన్య యొక్క విభూతులే దాని యందు ఈ విశ్వముందు చైతన్యం యొక్క విభూతులే తోస్తూ ఉన్నాయి. ఇన్ని విభూతులుగా తోచేది అవి ఆ ఒకే ఒకటైనటువంటి బ్రహ్మమే అనేటువంటిది దివ్య దృష్టి. అనేక ఆభరణాలన్నిటిని కూడా విడివిడిగా ఆభరణాల యొక్క సొగసులు, ఆకర్షణలు చూడకుండా ఆభరణాల యందు ఉన్నది బంగారమే అనేటువంటి దృష్టితో చూసినప్పుడు అది విశ్వ సందర్శన, విశ్వరూప సందర్శన. అలా చూసినప్పుడు బయట లోపల కూడా జ్యోతి స్వరూపమే. అప్పుడు జ్యోతి స్వరూపం నీకు ఎప్పుడైతే బయట లోపల దర్శనమైందో వెంటనే బయట లోపల అనేది విభజన తిరిగిపోయి ఒకే ఒక జ్యోతి ప్రత్యేకంగా స్పెషల్ గా కనబడుతుంది. అది ప్రత్యక్ జ్యోతి. ఈ ప్రత్యక్ జ్యోతియే పరాత్పరం. పరము అన్నప్పుడేమో అంతర్జ్యోతి. దేనికి పరము? అది బహిర్జ్యోతి. బహిర్జ్యోతి, అంతర్జ్యోతి ఎప్పుడైతే ఒకటైందో అది ప్రత్యక్ జ్యోతి. ఈ ప్రత్యక్ జ్యోతిలో ఏముంది? బహిర్జ్యోతి ఏమో అనాత్మ ప్రపంచం,
అంతర్జ్యోతేమో అనాత్మకి పరమైనది పరమాత్మ. బహిర్జ్యోతి అనాత్మ అయితే అంతర్జ్యోతి పరమాత్మ. అనాత్మకి పరమాత్మ పరమైతే పరమాత్మకి పరమైనది పరాత్పరం. కనుక ఈ ప్రత్యక్షోతి పరాత్పరమైంది, పరమున కంటే పరము. అజ్ఞానము, అజ్ఞానానికి పరమైనది జ్ఞానము, జ్ఞానాజ్ఞానములకు పరమైనది పరాత్పరం. అనాత్మ జడము, అనాత్మ భావన అజ్ఞానం. ఇలాగా పరము పరము అని రెండు పరములు పెట్టాము. ఒక పరమేమో అనాత్మ కంటే పరమైనది పరమాత్మ, రెండో పరమేమో ఆ పరమాత్మ కంటే పరమైనది పరబ్రహ్మము. ఈ పరబ్రహ్మమే పరాత్పరము. ఈ పరబ్రహ్మాన్ని సరిగ్గా నిర్వచన చేస్తే ఆ నిర్వచనం ప్రకారంగా పరాత్పరం సరిపోతుంది. ఆ పరబ్రహ్మని సృష్టికి బీజ ప్రదాతగా పెట్టుకుంటే మరి పరాత్పర పరబ్రహ్మని 3 తరాలు పెట్టాల్సి వస్తుంది. మీరు ఆ పరబ్రహ్మని బయలుగా నిర్ణయిస్తే అదే పరాత్పరం. ఒక పరబ్రహ్మ చాలు. కారణమైన సృష్టికి కారణమైన బ్రహ్మకి పరమైన వాడు పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మ దేనికి కారణం కాదు అనగానే అప్పటికి మనకి అది బయలు నిర్ణయం అయిపోయింది, ఇంకేం అక్కర్లేదు. కొందరు ఏమంటున్నారంటే ఆ పరబ్రహ్మకి సృష్టికి బీజ ప్రదాత అంటున్నారు. అప్పుడు ఈ పరాత్పరుడే పరబ్రహ్మ అయినప్పుడు సృష్టికి అతీతంగా దేనికి సంబంధం లేకుండా తనకు తానే స్వతసిద్ధమై ఉన్నవాడే, బట్టబయలై ఉన్నవాడే కదా ఆ పరబ్రహ్మ. నువ్వు అలా అర్థం చేసుకుంటే పరబ్రహ్మ అనే మాట రాదు. అలా అర్థం కానప్పుడు పరాత్పర పరబ్రహ్మ అని మూడు పరబ్రహ్మలు. పరబ్రహ్మకి 2 పరాత్పరులు, 2 పరలు చేస్తే మొత్తం 3 పరలు అయినాయి. బ్రహ్మ అంటే సృష్టికి సంబంధం, పరబ్రహ్మ అంటే సృష్టికి సంబంధం లేదు. అక్కడికి తెగిపోయింది. తెంపుకోలేని వాళ్ళకి పరాత్పర అని. పరాత్పర అన్నప్పుడు అనాత్మకి పరం పరమాత్మ, పరమాత్మ కూడా పరము పరాత్పర. పరాత్పరుడే బ్రహ్మము అని ఎవరైనా అన్నాడు అనుకోండి, పరాత్పర పరబ్రహ్మ అనాల్సి వస్తుంది. ఆ పరాత్పర పరబ్రహ్మను కూడా ఎవరన్నా ఒక డెఫినేషన్ ఇచ్చారనుకోండి, 4వ పర చేస్తారు. ఈ ఎరుక ఉన్నంత సేపు ఒక పర చేర్చాలి. పరబ్రహ్మ జ్ఞానం నాకు కలిగింది అన్నాడంటే దానికి పరమైనది దైవనాలి. జ్ఞానాతీతం అది. బయలనేది జ్ఞానాతీతం. జ్యోతి పరంజ్యోతి. ఇప్పుడు ఏమైంది? ఇన్ని జ్యోతులు కలిసి ఒకే జ్యోతి అయింది. అంతర్జ్యోతి బహిర్జ్యోతిని వెలిగించింది. బహిర్జ్యోతి కూడా అంతర్జ్యోతితో సమానమైంది. ఎప్పుడైతే సమానమైందో అది ప్రత్యక్ష జ్యోతి అయింది. విలక్షణమైనటువంటి అద్వయంగా ఉన్నది, రెండోది లేని ఏకమేవ అద్వయంగా ఉన్న జ్యోతి అయింది. ఆ జ్యోతియే పరాత్పరం. ఈ పరాత్పరమైనది ఇక్కడ ఒక మాట చూడండి. బ్రహ్మ యొక్క లక్షణాలు పరబ్రహ్మ యందు లేవు, ఆత్మ యొక్క లక్షణాలు పరమాత్మ యందు లేవు, అనాత్మ లక్షణాలు పరమాత్మ యందు లేవు, అనాత్మ యొక్క లక్షణాలు బ్రహ్మమందు లేవు. ఆ బ్రహ్మము పరమాత్మ సచ్చిత్ ఆనందం అయితే పరబ్రహ్మమందు సచ్చిదానందము లేదు. కనుక పరాత్పర అనే దాంట్లో సచ్చిదానందం లేదు అనేటువంటిది గ్రహించాలి. పరుడైన వాడిలో పరుడు కాని వాడిలో అమృత జడ దుఃఖము ఉన్నాయి. పరుడైన వాడిలో సచ్చిత్ ఆనందం ఉంది. పరాత్పరుడైన వాడిలో సచ్చిదానందము లేదు. పరుడు కాని వాడికి అమృత జడ దుఃఖములు ఉన్నాయి. పరుడైన వారికి అమృత జడ దుఃఖములు లేకపోగా సచ్చిదానందము ఉన్నది. పరాత్పరుడైన వారికి సచ్చిదానందము కూడా లేదు. అది కూడా లేకపోవటమే త్రిగుణ రహితము. ఎందుకని? ఆనందము అనేటువంటిది సత్ అనేటువంటి ఉనికి మాయావరణలోనే ఉన్నది.
ఆ ఉనికి యొక్క అనుభూతి ఏదంటే శుద్ధ సత్వగుణము. సచ్చిత్తానంద అనుభవము శుద్ధ సత్వగుణము ఉండటం వల్ల వచ్చింది. ఆ శుద్ధ సత్వగుణం కూడా రహితమైతే సచ్చిత్తానందము కూడా ఉండదు. సత్ అనేటువంటి శాశ్వత ఉనికి అనేటువంటి చైతన్య అనుభవము ఉండదు. చైతన్యం ఉంటేనే అనుభవము. ఇది విడగొట్టి చెప్పినప్పటికీ సచ్చిత్తానందం అనేది ఒకటే రూపము, ఒకటే లక్షణము. సత్తే చిత్తు, చిత్తే సత్తు. చిత్తుకి ఉన్నటువంటి ఉనికి యొక్క అనుభూతి ఏదో అది ఆనందము. మూడు కలిపి ఒకటే లక్షణము. ప్రకృతిని బట్టి అందుతో జన దుఃఖములకు వ్యతిరేకార్థములో ఇది సృష్టించబడింది కనుక పరము అనేది సృష్టించబడినప్పుడు అది కూడా కల్పితమైనప్పుడు సత్యవస్తువు పరాత్పరము. జ్యోతి పరం జ్యోతి. మళ్ళీ పరం జ్యోతికి ఏం చెప్పాలి? జ్యోతిలో జ్యోతియే తానైనటువంటి జ్యోతి, నేనైన నేను, తనలో తాను రమించేటువంటి బ్రహ్మము, ఇవన్నీ జ్యోతి. ఆ రమించుట ఆగిపోతే ఆ పరం జ్యోతి. ఎప్పుడైతే పరాధిక్యమో ఆ కిందివి లేదు. జ్యోతిలో ఉన్నటువంటి తనలో తాను రమించుట అనేటువంటి అద్వైత స్థితి ఏదైతే ఉన్నదో, జ్యోతికి పరమైనటువంటి పరం జ్యోతి అని ఎప్పుడైతే అన్నానో, పరం జ్యోతిని ఎప్పుడైతే అన్నానో, జ్యోతిలో ఉన్న తనలో తాను రమించుట అనేటువంటిది కూడా పోయింది. దానికి కూడా అతీతము, దానికి కూడా విలక్షణము. పరం జ్యోతి అంటే బయలే. తనలో తాను రమించక కూడా లేనిది పరం జ్యోతి. జ్యోతి అని పేరు పెట్టినప్పటికీ జ్యోతికి పరమైనది, జ్యోతి యొక్క లక్షణాలు లేనిది, ఆనంద లక్షణాలు లేనిది అని తీసుకోవాలి. ఆత్మజ్యోతి శివోస్నేహం. ఆత్మ అంటే ఇక్కడ ఎవరు? సచ్చిష్యుడు. సచ్చిష్యుడే అటువంటి పరంజ్యోతి స్వరూపుడు అయ్యాడు. ఆ సచ్చిష్యుడు జ్యోతి స్వరూపాన్ని పొందినప్పుడు ఆ పరంజ్యోతియే ఈ జ్యోతి, ఆ జ్యోతి పరంజ్యోతియే. లోపల జ్యోతి అనేటువంటి సాక్షాత్కారము, బయట కూడా లోపలున్న జ్యోతిని దర్శించటము. ఈ దర్శించడం బయట లోపల ఒకటే అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ అపరోక్షానుభూతి ప్రత్యక్ష జ్యోతి. ఈ అపరోక్షానుభూతిలో ఉన్న సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేటువంటిది ఏదైతే ఉందో అది పరము. ఆ పరమునకు పరమైనది బయలు, పరాత్పరము. మళ్ళీ జ్యోతి నుంచి కిందకు వచ్చాం. జ్యోతికి అంతరాత్మ కూడా, జ్యోతి యొక్క అంతర్యామి కూడా జ్యోతియే. మొదటి జ్యోతి ఏమో ప్రకాశము, రెండో జ్యోతి ఏమో ప్రకాశ జ్ఞానం. మొదటి జ్యోతి ఆవరణ ప్రకాశము, రెండో జ్యోతి నిరావరణ జ్యోతి. అసలు నిరావరణ జ్యోతియే సత్యం. మాయ కల్పించిన ఆవరణలో ఉన్నటువంటి ప్రకాశము మాయావరణందు ఉంది కనుక, మాయ యొక్క నిర్వచనం చేత ఆ ప్రకాశం లేనిది కనుక ఆ జ్యోతి లేదు. కనుక ఇప్పుడు ఒక జ్యోతి స్వరూపుడు మాయావరణంలో ప్రకాశిస్తూ ఉన్నప్పుడు, ఆ మాయావరణ ప్రకాశమే పరమాత్మ అయినప్పుడు, అది ఎనిమిదో శరీరం అయినప్పుడు, ఆ శరీరం పేరు ఏంటి? జ్యోతిర్మయ శరీరము. జ్యోతి యొక్క ప్రకాశము చేత వ్యాపకమైనది జ్యోతిర్మయము. ఆ జ్యోతిర్మయమే మాయావరణయ ఉంది. మాయావరణ ఉన్న జ్యోతిర్మయమే పరమాత్మ. ఆ పరమాత్మే అష్టతనువులో ఎనిమిదో శరీరము. కనుక జ్యోతిర్మయము అనేటువంటి శరీరానికి అంతర్యామిగా, అంతరాత్మగా ఉన్నటువంటి జ్యోతియే ఆ పరబ్రహ్మ. జ్యోతి. ఈ పరబ్రహ్మం ఇప్పుడు ఏమయ్యాడు? పరం జ్యోతి అయ్యాడు. కనుక ఆ పరబ్రహ్మ పరాత్పరుడు అయ్యాడు. అప్పుడు పరం జ్యోతి అయ్యింది. ఈ పరం జ్యోతి అనేటువంటిది మీకు అవగాహన కోసం ఏదైతే సబ్జెక్ట్ గా విషయంగా చెప్పానో ఇప్పుడు మీ మీద అప్లై చేసుకో. ఆత్మ అంటే నేను. ఆత్మ అంటే సచ్చిష్యుడు. ఇప్పుడు సచ్చిష్యుడి మీద అప్లై చేస్తున్నాం. ఆత్మ జ్యోతి. ఇప్పుడు ఆత్మకి ఒక జ్యోతి అనేటువంటి అనుభవం, అపరోక్షానుభూతి కలిగింది. ఈ అపరోక్షానుభూతి పై నిర్ణయించిన నిర్ణయంగా తత్వమసి వాక్యార్థంతో ఆత్మజ్యోతి అనేటువంటి స్వము, పరంజ్యోతి అనేటువంటి తత్ అనేటువంటి దానికి భేదం లేదు అనే పద్ధతిలో ఆత్మజ్యోతి ఏమిటయ్యా అంటే శివోస్నేహం. ఆ శివుడే తానై ఉన్నాడు. ఆ శివుడే బయలు. అంతకంటే ఏమి లేదు. హంసనే ప్రణవనందుడు.
నేను తిప్పిందంతా కానీ ఇక్కడ వస్తుంది మళ్ళీ. ఇది చదవకుండానే పైకి తిప్పేశాను. హంసనే ప్రణవమందుడు. హంస అంటే ఎరుక, ప్రణవమన్నా ఎరుకే. ఈ అనాహత శబ్దముకు ప్రణవమందు త్రివ్యాహుతులైనటువంటి అకార ఉకార మకారములకే సృష్టి అయినది. ఈ ప్రణవం అనేటువంటి హంస అనేటువంటి ఎరుక, ప్రణవం అనేటువంటిది ఓంకార ధ్వని యొక్క అవ్యక్త స్థితి కనుక ధ్వని ఎప్పుడు వస్తుందండి? గంట కొడితే ధ్వని వస్తుంది. హత అంటే కొట్టటం, అనాహత అంటే కొట్టకుండా ఉండే ధ్వని, అంటే ధ్వని యొక్క అవ్యక్త స్థితి. అనాహతం అంటే గంట ఉందండి, కొడితే ఓం అని శబ్దం వచ్చింది. గంట కొట్టక ముందు ఓం అందులో అవ్యక్తంగా ఉంది. అక్కడ ధ్వని లేదుగా, గంట కొట్టలేదుగా. గంట కొట్టలేదు అంటే అనాహతము, కొట్టామంటే హతము. కొట్టడం అంటే హతము, కొట్టకపోతే అనాహతం. సో అనాహతంలో ప్రణవము శబ్దం. గంట ఉందండి, కొడితే ఓం అని శబ్దం వచ్చింది. గంట కొట్టక ముందు ఓం అందులో అవ్యక్తంగా ఉంది. అక్కడ ధ్వని లేదుగా, గంట కొట్టలేదుగా. గంట కొట్టలేదు అంటే అనాహతము, కొట్టామంటే హతము. కొట్టడం అంటే హతము, కొట్టకపోతే అనాహతం. సో అనాహతంలో ప్రణవము శబ్దం. అభివృద్ధి అంటే విస్తరించటం, బిందు రూపం నుంచి కొంత విస్తీర్ణంగా విస్తరించటం. త్రివ్యాహృతి అంటే మూడుగా విస్తరిస్తుంది. ఏమిటా మూడు? అకార ఉకార మకారములుగా. ప్రణవమేమో అకార ఉకార మకారాలు లేవు, అది ఏకీకృతంగా ఉంది. శబ్దమేమో అనాహతంగా ఉంది, ఏకీకృతంగా ఉంది. శబ్దం ఉత్పత్తి అయింది, అవుతూనే త్రివ్యాహృతంగా అయింది. అకార ఉకార మాతృకలుగా మూడు పద్ధతులుగా, మూడు చీలికలుగా, మూడు విభాగాలుగా, స్థూల సూక్ష్మ కారణాలుగా, త్రిపుటులుగా వ్యాధి అయింది, వ్యాపించింది, విస్తరించింది. అకార ఉకార మకారములనే అదే సృష్టి అయినది. ఈ ప్రణవము విన్నవారికి, స్మరించు వారికి జన్మ ఉండదు. అనాహత శబ్దం ఎవరికైతే వినబడుతుందో, శబ్దం చెవులకి వినబడే శబ్దము హత శబ్దం. హత శబ్దము నిన్ను బంధిస్తుంది. శబ్దస్పర్శ రూపరస గ్రంథాలన్నీ కూడా శబ్ద రూపంలో అవి నిన్ను బంధిస్తున్నాయి. అవి విషయాలుగా ఉండబట్టి, ఆ విషయ ఆసక్తి నీకు ఉండబట్టి, ఆ విషయాలు నీకు తెలియబడుతుంటాం బంధమైంది. అనాహతం దగ్గర శబ్దం కూడా లేదు కనుక అనాహత శబ్దాన్ని ఎవరైతే వింటారో అంటే అక్కడ వినటం లేదు, కానీ ఆ ప్రణవసూత్రుడై ప్రణవస్వరూపుడై కానీ ఆ ప్రణవనాద రూపుడై ఉంటాడు. కానీ ఆ ప్రణవనాద రూపుడు అవుతాడు. ఎవరైతే వింటాడు అంటే ఇక్కడ వింటాం కాదు, ఆ నాదరూపుడు ఎవరైతే అన్నాడో వాడు ఆ నాదరూప బ్రహ్మని స్మరించువాడు. ఇది అజపముగా, ఈ స్మరణ అజపముగా అప్రయత్నముగా జరుగుతుంది. స్మరించుట అజపము అప్రయత్నము నిష్ఠ అన్నప్పుడు తదాకారమే, ఆ బ్రహ్మాకారమే తానయ్యి ఉంటాడు. ఏదైతే స్మరిస్తున్నాడో ఆ స్మరణ రూపుడు అంటే ఆ తదాకారుడు, వారికి జన్మ ఉండదు. అంటే బ్రహ్మనిష్ఠుడై చెల్లించిన వారికి జన్మ ఉండదు. అయితే ఈ జన్మ ఎటువంటిదో చెప్తాం. కేవలము అకార వికారములతో ప్రణవం కాలేదు, మళ్ళీ దీన్ని ఈ మూడిటిని విభజన చేస్తున్నాడు. అకార వికారాలతో ఓ అయింది, మకారమును బిందువుతో చేరగా ఓం అని అక్షరమైంది. ఓం అన్నప్పుడే శరాలు రెండు కలిసి మకారం వచ్చింది, అప్పుడు ఓం అనే అక్షరమైంది. ఇక్కడ అక్షరం అంటే ఏంటి? క్షరము కానిది. ఈ ఓం అనేటువంటిది అక్షరమైతే ఓం ద్వారా
ఓంకారేశ్వరుడి యొక్క ఓంకార బ్రహ్మ యొక్క సంకల్పం చేత వచ్చినవన్నీ కూడా ఊహా మాత్రము, సంకల్ప మాత్రము, భావన మాత్రము కనుక ఊహ ఆగిపోతే అవి ఆగిపోతాయి, ఊహ లయమైతే అవి లయమవుతాయి. ఊహ ఎప్పుడు వస్తే అప్పుడు సృష్టించబడతాయి. ఊహ కొనసాగుతూ ఉంటే అవి కూడా కొనసాగుతూ ఉంటాయి. ఊహలో మార్పులు వస్తే వికారం చెందుతుంటాయి. ఊహ ఆగిపోతే అవి లయం చెందుతాయి. కనుక ఊహ ద్వారా వచ్చినవి మాత్రమే సృష్టి స్థితి లయలుగా ఉన్నాయి. ఊహకు ఆధారమైన ప్రణవము అది సృష్టి స్థితి లయలకు అతీతంగా ఉంది. కనుక అది కూడా బ్రహ్మమే, కాకపోతే ఎరుక బ్రహ్మ. మూలం మీద దీనికి మూలం లేనిదైతే అఖిల బ్రహ్మ, మూలం ఉన్నది కనుక ఎరుక బ్రహ్మ. ఇక్కడ అక్షరము, అక్షరాక్షరం అనేటువంటి ద్వంద్వములో ఇది అక్షరము, ఇదే ప్రణవం. ఇది వర్ణత్రయముతో కూడి ఉన్నది. అకార మకారములు రెండును బ్రహ్మ సంబంధమైనవి. చూడండి, అకారము మధ్యలో ఉకారం తీసేశాడు. అకారము మకారము బ్రహ్మ సంబంధం. ఉకారం మాత్రము త్రిపుటిగా తెలుపు, ఎరుపు, నలుపు వర్ణములు కలిగి ఉన్నది కనుక ఉకారమే మాయ, ఉకారమే త్రిగుణములు. ఇది ప్రకృతి సంబంధమైనది ఉకారం. గుణరహితులకు పరబ్రహ్మ సంబంధమైన వారికి గుణసహితములకు ప్రకృతి సంబంధమైన దానికి సాధాత్మ్య సంబంధమైన బిందువుతో కలిగి ఓమైనది. ఇక్కడి నుంచి రేపు గుర్తుకుందామండి. ఇది ఇంకా బాగా చెప్పాలి. అకార మకారాల్లో మధ్యలో ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి మాయాశక్తిని, ఆ వల్లే అనేది ప్రకృతి అని, అది ఎట్లా అయిందో ఏమిటో చాలా వివరంగా చెప్పాలి. ఇలా ఆ పదాలు వాక్యాలు దాటేస్తే సరిపోదు మనకి. సాయిరామ్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.